భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. ముందటి క్లాస్లో మనం ఈ మంగళాచరణ చూసాము. శాంతి మంత్రానికి అర్థం చెప్పుకున్నాం. అందులో ఆవిరావిర్మ ఏది అన్నప్పుడు ఆవిరావిర్మ ఏది, ఆవిహి ఆవిహి రెండు సార్లు వచ్చాయి కదా. అక్కడ ఆవిహి అన్నప్పుడు ఒకటి సంబోధన పెట్టుకుని హే ఆవిహి. ఆవిహి అంటే స్వయం ప్రకాశ స్వరూపము. హే ఆవిహి ఆవిర్మ ఏది. ఆవిర్ అనేటప్పుడు ఏధికి విశేషణం అయిపోయి ఆవిరేధి. ఆవి అనేది అవ్యయం ఉంది, అవ్యయం కాబట్టి క్రియా విశేషణంగా తీసుకొని ఆవిరేధి అన్నప్పుడు ఆ హే ఆవిహి, హే పరమాత్మ. ఆవిరావిర్మ మమ, మా అంటే మమ, నా యొక్క, నాకు నాకు నా కొరకు ప్రత్యక్షము కమ్ము. ఆవిర్ అంటే ప్రత్యక్షంగా కళ్ళ ముందర అంటే సాక్షాత్కారం. ఏది 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 అంటున్నప్పుడు లోట్లకారం కదా. ఆవిరేధి హే ఆవిహి మా ఆవిరేధి. హే పరమాత్మ నువ్వు మాకు ప్రత్యక్షమవుదువుగాక, అంటే ఈ ఆత్మ చైతన్యం యొక్క సాక్షాత్కారం మాకు కలుగుగాక అని. రైట్. మిగతా అంతా కూడా మనం చెప్పుకున్నట్లే వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏది వేదస్యమ ఆణిస్థ. ఈ ఈ ఈ వాక్ మనస్సులు రెండు కూడా ఆ వేదము, ఆ శాస్త్రాన్ని మాకు పరిచయం చేయుగాక. ఆ చదివినది శృతం మేమ ప్రహాసీహి, ఆ చదివినది మరుపుకు రాకుండుగాక. అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి. అహోరాత్రాన్ సందధామి, రాత్రింబగళ్ళని అధ్యయనంతో నేను ఏకం చేస్తున్నాను. అంటే ఈ అధ్యయనము నిరంతరంగా నాలో కొనసాగుతుంది. అధ్యయనం అంటే విచారం, విచారం అంటే భావన. నిష్ఠ, ఆత్మనిష్ఠ అంటున్నప్పుడు నితరాం స్థితి నిష్ఠ. నిష్ఠ అంటే నితరాం స్థితి, నితరాం సదా ఎల్లప్పుడూ ఆత్మస్వభావము ఎందు. రైట్. ఆత్మస్వభావం ఎందు అంటే ఆత్మస్వభావం ఎందు ఉండడము, మనస్సు ఆత్మాభిముఖం అవ్వడము. వ్యవహారం జరుగుతున్నప్పుడు కూడా సత్యత్వ బుద్ధి, ఈ సత్యత్వ బుద్ధి ఆత్మయందు, మిథ్యాత్వ బుద్ధి జగత్తు ఎందు. సో మిథ్యాత్వ బుద్ధితో పాటుగా వ్యవహారం. సో ఆ విధంగా అహోరాత్రాం సందధామి, అన్ని కాలాల్లో కూడా ఆ అహోరాత్రాం సందధామి అనేది అది ఆ దాని అన్వయం కుదురుతుంది ఆ విధంగా. అహోరాత్రాన్ సందధామి అంటున్నప్పుడు సాధన కాలంలో కానీ సిద్ధావస్థలో కూడా ఈ విధంగా అదే స్థితిలో ఉండడము, సాధన అవస్థలో కూడా ఆ భావనతో వ్యవహరించడం. జగత్ సత్యం, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే భావనతో వ్యవహరించడం. సత్యం వదిష్యామి ధృతం వదిష్యామి తన్మామతో చూశాం. ఇక ఉపనిషత్తులో ప్రవేశిస్తూ ఇందులో ఈ ఉపనిషత్ వేదములో భాగంగానే, ఈ ఉపనిషత్తు వేదంలో భాగంగా వస్తూ ఉంది. సో వేదంలో భాగంగా వస్తున్నప్పుడు ఆ వేదంలో పూర్వభాగానికి ఈ ఉపనిషత్ భాగానికి పరిచయం చెప్పాలి కదా. భాగానికి పరిచయం చెప్పుతూ అన్వయం చేయడం. రైట్. సో పరిచయం చెప్తూ ఆ విధంగా ఆ సందర్భాన్ని, ఉపనిషత్ సందర్భాన్ని పరిచయం చేయండి. ఈ సందర్భంలో ఉపనిషత్తు వస్తూ ఉంది అన్నప్పుడు ఆ పూర్వాపరాలు చూస్తున్నప్పుడు ఉపనిషత్తు యొక్క తాత్పర్యము అంటే ఉపక్రమం అంటున్నాం కదా, ఉపక్రమ ఆరంభము ఏ విధంగా ఏ సందర్భంలో అవుతా ఉంది అనే విషయం మనకు స్పష్టమవుతుంది అక్కడ. రైట్. అందుకని అక్కడ ముందు ఆ పూర్వభాగంలో జరిగిన విషయాన్ని, ఇది ఆరణ్యకం, అరణ్యం, ఈ బ్రాహ్మణంలో ఆరణ్యకం, రెండవ ఆరణ్యకంలో కొన్ని అధ్యాయాల్లో వస్తుంది ఉపనిషత్తు. రైట్. సో ఆ ముందు అధ్యాయాలు ఉన్న సారాంశాన్ని పరిచయం చేస్తున్నారు భాష్యకారులు. పరిసమాప్తం కర్మ సహ అపరబ్రహ్మ విషయ విజ్ఞానేన సహ కర్మ పరిసమాప్తం. రైట్. సో ఈ అపరబ్రహ్మ విషయ విజ్ఞానం, బ్రహ్మ రెండు రకాలుగా చెప్పుకుంటాం, పరబ్రహ్మ, అపరబ్రహ్మ. పరబ్రహ్మ సచిదానంద స్వరూపము, పర అనే తాత్పర్యము నిరతిశయ అనే నిరూపాధికమని. పరం అంటే ఉత్కృష్టం, వికారరహితం, ఈ అర్థాలన్నీ పరం. వికారాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పరం అనే విశేషణం కుదరదు కదా. రైట్. ఎందుకంటే వికారాలు ఉన్నప్పుడు, మార్పులు ఉన్నప్పుడు ఇది దీనికి ముందుది, దీనికంటే ఎక్కువ, దీనికంటే తక్కువ అని ఆ హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. వికారాలు ఉన్న ప్రతి వస్తువులో కూడా హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉంటాయి.
రైట్. కానీ నిర్వికార వస్తువులో హెచ్చుతగ్గులు లేవు. ఆ హెచ్చుతగ్గులు లేకపోవడమే, ఆ వైవిధ్యం భేదం లేకపోవడమే ఆ నిరతిశయత్వం. ఇంకా రెండవ దాంతో పోల్చడానికే లేదు, రెండవది లేదు అనే అర్థం పరం అని వస్తుంది. ఆ పరం కాకుండా మిగిలిన తక్కినది ఏదైతే ఉందో అదంతా అపరం. పరం కానిది నా పరం ఇది అపరం. సో ఆ అపరం అనేది విశేషణంగా తీసుకొని అపరబ్రహ్మ. అపరబ్రహ్మ అంటే ఈ మాయా విశిష్ట చైతన్యం అని. మాయా విశిష్ట చైతన్యం, సోపాధిక బ్రహ్మ. అపరబ్రహ్మ అంటే సోపాధికం అంటే ఈ విధంగా హిరణ్య గర్భ పర్యంతం, హిరణ్య గర్భుడి వరకు అని. ఆ హిరణ్య గర్భుడి వరకు హిరణ్య గర్భ ఈ కర్మలన్నీ ఏ విధంగా ఉంటాయి? ఏదో ఒక విషయాన్ని పొందడానికి అనుకూలంగా ఉంటాయి. ఏదో ఒక విషయాన్ని పొందడానికి, సంసారంలో ఏదో ఒక విషయాన్ని, సంసారానికి సంబంధించినటువంటి ఏదో ఒక లక్ష్యాన్ని, ఏదో ఒక భోగాన్ని పొందడానికి ఉపకరణంగా, సాధనగా ఉంటాయి కర్మలు. రైట్. అటువంటి కర్మలు సమాప్తమవుతున్నాయంటే అర్థం ఏంటి? పరిసమాప్తం కర్మ. కర్మ పరిసమాప్తం ఏంటంటే ఆ కర్మ ఏదైతే ఫలాన్ని ఇవ్వగలుగుతుందో ఆ ఫలం అంతా కూడా చెప్పబడింది, సమస్తమైనటువంటి ఫలం చెప్పబడింది. ఇక కర్మల ద్వారా పొందబడేటువంటి ఫలం అంటూ ఏమీ లేదు. లేదా కర్మల యొక్క పరిధి, అవధి, కర్మల యొక్క అవధి ఇంతవరకు నిర్ణయించబడుతుంది. కర్మల అవధి ఎక్కడి వరకు? సంపూర్ణ బ్రహ్మాండం కర్మల అవధిలోకి వస్తూ ఉంది. సంపూర్ణ బ్రహ్మాండము కర్మఫలమే అవుతా ఉంది. ఈ జన్మ ఏ విధంగా కలిగింది? కర్మల ద్వారా కలిగింది. ఈ జన్మలో మనం పొందే భోగం కూడా కర్మల ద్వారానే కలుగుతా ఉంది. ఉత్తర జన్మ, ఊర్ధ్వలోకాల్లో కలిగే జన్మ కానీ, అధో లోకాల్లో కలిగే జన్మ కానీ అది కూడా కర్మ వలననే కలుగుతా ఉంది. సో ఆ విధంగా ఈ భూర్భువస్సువహాన్ లోకాలను మనం మూడుగా చెప్తున్నప్పుడు కానీ, చతుర్దశ భువనాలని చెప్తున్నప్పుడు కానీ, ఏ లోకమైనా, ఎక్కడ ఏ భోగమైనా కూడా కర్మ ద్వారానే కదా. సో ఆ విధంగా సంసారం అంతా కర్మఫలం. అటువంటి కర్మ, సంసారాన్ని అంతటిని సాధించజేసేటువంటి కర్మ యొక్క చరితార్థత అక్కడ అయ్యింది. అంటే పరిసమాప్తం కర్మ. ఆ కర్మలు మళ్ళీ కాయిక మానస విభాగాలుగా చెప్తున్నప్పుడు కర్మ, ఉపాసన. రైట్. కేవల కర్మలకు కర్మణ పితృలోక అని కదా వాక్యం. కర్మణ పితృలోక, కర్మ ద్వారా పితృలోకం. పితృలోకం అంటే స్వర్గలోకం అని. కర్మ ద్వారా స్వర్గలోకం యొక్క ప్రాప్తి కలుగుతా ఉంది. ఇష్టాపూర్త దత్త కర్మలు. ఈ ఇష్టాపూర్త దత్త కర్మలు విహిత కర్మలు. అందులో ఇష్టకర్మలు ప్రాయ వైదిక కర్మలు, అన్ని వైదిక కర్మలే. ఇష్టకర్మలు ప్రాయ ఈ యజ్ఞయాగాది రూపంగా ఉంటున్నాయి. పూర్త దత్త కర్మలు, ఈ పూర్త కర్మ, దత్త కర్మ, ఇవి సామాజిక స్పృహతో చేస్తున్నటువంటి కర్మలుగా ఉంటున్నాయి. ఈ వాపీకు పతడాగా, ఈ బావులు తవ్వించడాలు, చెరువులు తవ్వించడాలు, ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి కర్మలు. సో అవన్నీ కూడా పూర్త దత్త కర్మల్లో వస్తున్నాయి. ఈ పూర్త దత్త కర్మలు, ఇవి కర్మలు. ఈ కర్మల ద్వారా దేవలోకం, కర్మణా పితృలోక, దేవలోకం కాదు పితృలోకం. కర్మణా పితృలోక అంటున్నప్పుడు ఆ పితృలోకము, సోమలోకము, చంద్రలోకము, ఇవన్నీ పర్యాయవాచ్యాలు. ఈ పితృలోక ప్రాప్తి కర్మ ద్వారా. ఉపాసన ద్వారా, ఉపాసనని విద్య అని చెప్పుకుంటాం శాస్త్రంలో. ఉపాసనని విద్య అని. విద్యయా దేవలోక, విద్య ద్వారా దేవలోకం ప్రాప్తిస్తా ఉంది. దేవలోకం అన్నప్పుడు బ్రహ్మలోకం అని. రైట్. దేవలోకాల్లో అత్యుత్కృష్టమైనటువంటిది హిరణ్య గర్భుడి లోకము, బ్రహ్మలోకం. సో ఆ బ్రహ్మలోకం వరకు, ఆ హిరణ్య గర్భుడి రూపం వరకు, హిరణ్య గర్భ పదవి ప్రాప్తి వరకు ఈ కర్మ ఉపాసన సముచ్చయం, ఈ రెండింటికి సముచ్చయం. మళ్ళీ కేవల కర్మలు పితృలోకానికి సంబంధించినటువంటివి, ఉపాసనలు దేవలోకానికి సంబంధించినటువంటివి. ఈ కర్మలు ఉపాసనలతో పాటుగా చేసినప్పుడు కర్మాంగోపాసనలతో పాటుగా కర్మలు చేసినప్పుడు ఆ కర్మ యొక్క ఫలము మరింత అధికంగా లభిస్తూ ఉంది. అధికస్య అధికం ఫలం అని చెప్పుకుంటాం కదా. ఆ విధంగా కేవల కర్మలే కాకుండా కర్మలతో సహా ఉపాసన చేసినప్పుడు అధిక ఫలం అని. ఇదంతా కూడా కర్మ ఫలం యొక్క వ్యవస్థ. ఈ వ్యవస్థ అంతా కూడా సమాప్తమయ్యింది ఈ ఉపనిషత్తు ఆరంభం కావడానికి ముందు అధ్యాయాల వరకు. ఈ బ్రాహ్మణ ఆరణ్యకాల్లో ఏవైతే చర్చించబడ్డాయో అక్కడ ఏం చర్చించబడ్డాయి? ఈ కర్మ విజ్ఞానేన సహా. ఆ విజ్ఞానం అంటున్నాం కదా, విజ్ఞానం అంటే ఉపాసన. ఏం ఉపాసన? అపరబ్రహ్మ విషయ విజ్ఞాన. పరబ్రహ్మ విషయక విజ్ఞానం కాదు. జనరల్ సామాన్యంగా పరబ్రహ్మ విషయక విజ్ఞానం అంటే దాన్ని జ్ఞానంగా తీసుకోవాలి. నిర్గుణ బ్రహ్మకు ఉపాసన కాకుండా జ్ఞానం అని చెప్పుకుంటాం కదా. సో అపరబ్రహ్మ విషయ విజ్ఞానం, అపరబ్రహ్మకు సంబంధించినటువంటి ఉపాసనతో సహా
అంటే అపరబ్రహ్మను పొందేటువంటి, అపరబ్రహ్మ అంటే హిరణ్యగర్భ పదవి పొందేంత వరకు ఈ కర్మలు హిరణ్యగర్భ పదవి రూప ఫలాన్ని సైతం ఇచ్చేటువంటి కర్మలు ఉపాసనలన్నీ కూడా చర్చించబడ్డాయి, అక్కడికి సమాప్తమయ్యాయి. సాయేషా కర్మణో జ్ఞానసహితస్య పరాగతి ఉక్త విజ్ఞాన ద్వారేణ ఉపసంహృత. జ్ఞానసహితస్య కర్మణ, జ్ఞానము, ఇక్కడ జ్ఞానం అనే పదానికి కూడా మనము రెండు అర్థాలు చెప్పుకుంటాం. జ్ఞానం అంటున్నప్పుడు దేవతా విషయక జ్ఞానము, పైన చెప్పే పై వాక్యంలో వచ్చింది కదా, పరబ్రహ్మ విషయ విజ్ఞానేన సహా అని. పరబ్రహ్మ విషయ విజ్ఞానం అంటున్నప్పుడు పరబ్రహ్మ విషయ విజ్ఞానం అంటే అపరబ్రహ్మ విషయ విజ్ఞానము అంటే అపరబ్రహ్మ ఎవరు? హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడైనటువంటి అపరబ్రహ్మ తనకు సంబంధించినటువంటి విజ్ఞానము, విద్య, ఉపాసన, రైట్. సో ఆ విధంగా అపరబ్రహ్మ విషయ విజ్ఞానేన ఉపాసన ఆ ఉపాసన అని అర్థం. అందుకని అక్కడ విజ్ఞానము అంటే ఆ దేవతా విషయక విజ్ఞానం. ఏ దేవత? హిరణ్యగర్భుడు. అక్కడ హిరణ్యగర్భుడికి సంబంధించినటువంటి విజ్ఞానం ఏమై ఉంటుంది? హిరణ్యగర్భుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని కాకుండా హిరణ్యగర్భుడిని ఎలా పొందాలి, ఆ హిరణ్యగర్భ లోకాన్ని ఎలా పొందాలి, బ్రహ్మలోకాన్ని ఎలా పొందాలి, ఆ బ్రహ్మ భావాన్ని అంటే హిరణ్యగర్భ భావాన్ని ఎలా పొందాలి, ఆ హిరణ్యగర్భుడితో తాదాత్మ్యాన్ని పొందడం, ఐక్యం అవ్వడం ఎలా, అది విజ్ఞానం. ఆ విధంగా విజ్ఞానం అక్కడ. అందుకని ఉపాసన అవుతుంది. ఆ ఉపాసనాభ్యాసం ద్వారా ఆ స్థాయి కలుగుతా, ఆ ఫలంలో కలుగుతా ఉంది కదా. అందుకని కింద వాక్యంలో కూడా జ్ఞాన సహితస్య అన్నప్పుడు జ్ఞాన పదంతో ఉపాసన తీసుకుంటాం. దేవతా విషయక జ్ఞానం ఉపాసన అవుతా ఉంది కదా. ఆ నిర్గుణ బ్రహ్మ విషయక జ్ఞానం అది సాక్షాత్ జ్ఞానము, రైట్, అపరోక్ష జ్ఞానము. ఇక దేవతా విషయక జ్ఞానం అంటే ఉపాసన. ఈ ఉపాసనకి కర్మతో సంబంధం కలుగుతుంది. రెండు కర్మకోటిలోకే వస్తున్నాయి. ఒకటి కాయిక కర్మ, కేవలం కర్మ అంటున్నప్పుడు కాయిక కర్మ. ఇక జ్ఞానం అంటున్నప్పుడు మానస కర్మ. సో మానస కర్మ, కాయిక కర్మ రెండు కర్మలే కదా. కాబట్టి ఈ రెండిటికి పొత్తు కుదురుతుంది. రెండిటి యందు సహ అనుష్ఠానం, కలిసి అనుష్ఠానం చేయడం అనేటువంటిది కుదురుతా ఉంది అక్కడ, రైట్. సో అందుకని జ్ఞానసహితస్య కర్మణో కర్మ యొక్క సా ఏషా పరాగతి, ఇది ఆ కర్మ ఉపాసన సముచ్చయం, ఉపాసనా కర్మ సముచ్చయం యొక్క పరాగతి అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలం. ఆ ఉపాసనా కర్మ సముచ్చయంతో సాధించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఫలం. ఆ ఫలము ఉపసంహరించబడింది. ఏ విధంగా? ఉక్త విజ్ఞాన ద్వారేణ. విజ్ఞానం ఉపాసన చెప్పుకున్నాం కదా. ఉక్త విజ్ఞానం, ఉక్త అంటే ఇక్కడ ప్రాణం అని, అంటే ప్రాణోపాసన అక్కడ ఐతరేయారణ్యకంలో ఉపనిషత్తు ఆరంభం కావడానికి ముందు ప్రాణోపాసన విధానం చేయడం జరిగింది. అటు ఆ ప్రాణోపాసన ద్వారా ప్రాణాన్ని ఉక్తం అని, ఉక్త విజ్ఞాన ద్వారా ఏంటంటే ప్రాణోపాసనను విధానం చేయడం ద్వారా ఆ ప్రాణోపాసనకు ఫలంగా ప్రాణము అంటున్నప్పుడు వ్యష్టి అవస్థలో ప్రాణం అంటే ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు పంచప్రాణాలని ప్రాణం అని చెప్పుకుంటాం వ్యష్టిలో. సమష్టిలో ప్రాణం అంటున్నప్పుడు హిరణ్య గర్భుడు, రైట్. ఈ వ్యష్టిలో ప్రాణం అంటున్నప్పుడు ఈ ప్రాణము స్థూల శరీరాన్ని నిలబెడతా ఉంది. ఈ స్థూల శరీరం అంతా ఈ విధంగా పనిచేయడానికి ఆధారభూతంగా, మూలంగా, దీనికి వెన్నెముకగా ఉంది, రైట్. అన్యోంతరాత్మా ప్రాణమయ అని కదా, రైట్. ఈ అన్నమయ కోశానికి అంతరంగా అంటే లోపల సూక్ష్మంగా వ్యాపించి ప్రాణమయ కోశం. అదే సమష్టిలో టోటాలిటీ కాస్మాస్లో చూస్తున్నప్పుడు ఈ స్థూల శరీరం అన్నమయ కోశం ఏదైతే అంటున్నామో అక్కడ అన్నమయ కోశం ఏమవుతుంది? ఈ సంపూర్ణ బ్రహ్మాండం విరాట్ పురుషుడిని అక్కడ అన్నమయంగా చెప్పుకుంటాం కదా. దానికి ఆధారభూతంగా హిరణ్య గర్భుడు, రైట్, ప్రాణమయం. సో ఆ విధంగా అక్కడ ప్రాణ అంటే ఈ పరమాత్మ హిరణ్య గర్భాన్ని. సో అందుకని ఉక్త శబ్దంతో ప్రాణం చెప్తున్నప్పుడు అక్కడ హిరణ్య గర్భుడి యొక్క విజ్ఞానం అని. ఆ పై వాక్యంతో కలుస్తుంది. అపరబ్రహ్మ విషయ విజ్ఞానేన పరిసమాప్తం కర్మ అని ఉంది కదా, ఆ కర్మకి ఆ కర్మోపాసన యొక్క ఫలం. ఆ విధంగా జ్ఞాన సహితస్య అంటే ఆ హిరణ్య గర్భుడి యొక్క ఉపాసనతో పాటుగా సకల కర్మలలో శ్రేష్టమైన కర్మగా సామాన్యంగా అశ్వమేధ కర్మ అని చెప్తారు. ఉపాసనలలో శ్రేష్టమైన ఉపాసన అంటున్నప్పుడు అహంగ్రహోపాసన, ఆ హిరణ్య గర్భుడు లేదా అహమేవ బ్రహ్మ అనేటువంటి ఉపాసనలు.
రైట్. సో ఆ విధంగా ఇక్కడ ఇక్కడ అహంగృహోపాసన కాకుండా హిరణ్య గర్భుడి గురించి ప్రాణోపాసన. రైట్. సో ఈ కర్మ ప్రాణోపాసనతో కూడిన కర్మ యొక్క పరాగతి ఉత్కృష్ట ఫలము ఉక్త విజ్ఞానము. ఆ హిరణ్య గర్భ ఉపాసన ప్రాణోపాసన ద్వారా ప్రాణోపాసన చెప్తూ ప్రాణోపాసన ఫలంగా ఈ కర్మ యొక్క అత్యుత్కృష్ట ఫలమైనటువంటి బ్రహ్మలోక ప్రాప్తి, ఆ తర్వాత హిరణ్య గర్భ పదవి ప్రాప్తి వరకు చెప్పబడి ఉపసంహరించబడింది, ఉపసంహృత. అక్కడికి ఆ సెక్షన్ కర్మ ఉపాసన విభాగం సమాప్తమైందని. ఏతత్ సత్యం ఉక్త విజ్ఞాన ద్వారేన అన్నారు కదా, దాన్ని కొంచెం పరిచయం చేస్తున్నారు. ఏతత్ సత్యం బ్రహ్మ ప్రాణాఖ్యం ఏష ఏకో దేవః ఏతస్యేవ ప్రాణస్య సర్వే దేవా విభూతయః ఏతస్య ప్రాణస్య ఆత్మభావం గచ్చన్ దేవత అప్యేతి ఇది ఉక్తం. ఈ విధంగా అక్కడ ఉక్తోపాసన, ఉక్త విజ్ఞానం అని చెప్పుకున్నాం కదా, ఆ ఉక్త విజ్ఞానంలో ఇవన్నీ ఐతరేయ ఆరణ్యక మంత్రాలు. రైట్. సో ఐతరేయ ఆరణ్యక మంత్రాలు 2, 1, 4 అని ఉంటుంది కదా ఇక్కడ. సో ఏతత్ ప్రాణాఖ్యం బ్రహ్మ సత్యం. ముండకంలో కూడా మనం చూస్తాము తదేతత్ సత్యం అని మొదలవుతుంది. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో వదంతి అని. తదేతత్ సత్యం, ఇది సత్యము. అంటే ఈ కర్మలు ఏదైతే ఋషులు ఈ మంత్రాల్లో ఏ కర్మలనైతే చూశారో ఆ కర్మలు సత్యము. సత్యము అంటే ఆ కర్మలు కర్మఫలాన్ని అవశ్యంగా ఇస్తున్నాయి అని సత్యం అంటే. కర్మఫలాన్ని అవశ్యం. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాణాఖ్యం, ప్రాణం అనే పేరుతో చెప్పబడుతున్నటువంటి బ్రహ్మ, ఏ బ్రహ్మ? అపరబ్రహ్మ. ప్రాణం అంటున్నప్పుడు హిరణ్య గర్భుడు అని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ విధంగా ప్రాణాఖ్యం అంటే ప్రాణోపాసన. ఇక్కడ ఆ ప్రాణోపాసనలో ప్రాణోపాసన యొక్క విషయము, ఉపాసనలో 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఉపాస్యము, ఉపాస్య వస్తువు, ఉపాసనా ఫలం అని. రైట్. కర్మలలో కర్మ స్వరూపాన్ని సామాన్యంగా ద్రవ్య దేవతాత్మకంగా చెప్పుకుంటారు. కర్మ ఏ ద్రవ్యంతో చేయబడుతా ఉంది, ఆ ద్రవ్యము ఏ దేవతకై వినియోగించబడుతా ఉంది. ఆ విధంగా కర్మ స్వరూపం చెప్తున్నప్పుడు ద్రవ్యాన్ని దేవతని చెప్పాలి. ఉపాసనలో ద్రవ్యం ఏం లేదు కదా, మనస్సే. ఇక మనసుతోనే సంపూర్ణ వ్యవహారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ దేవత, ఆ ఉపాస్య దేవత ప్రధానం. ఫలం కూడా, ఫలం ఎలాగో రెంట్లో కర్మలో కూడా ఉంటుంది. ఉపాస్య దేవత. ఆ విధంగా ప్రాణాఖ్యం అంటే ప్రాణాఖ్య ఉపాసన అని కదా. ఆ దేవత ఎవరు? ప్రాణమే, హిరణ్య గర్భుడు. ఆ ప్రాణమే బ్రహ్మ. ఈ ప్రాణాఖ్యం బ్రహ్మ ఏతత్ సత్యం, యథార్థం. రైట్. అంటే ఆ ఉపాసన ద్వారా పొందబడేటువంటి ఫలము. ఏష ఏకో దేవ, ఈ పరమాత్మ, ఈ హిరణ్య గర్భుడు ఏకో దేవ అంటే సకల దేవతల కంటే ముందు ఆవిర్భవించినటువంటి వాడు. ముండకంలోడి మంత్రం వస్తుంది కదా, ఏ బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ. బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ, సమ్యక్ బభూవ. అతను ఎవరు సృష్టించలేదు, ఆయన ఆవిర్భవించాడు స్వయంభూ. ఆయన స్వయంభూగా ఆవిర్భవించాడు. ఎప్పుడు? దేవానాం ప్రథమ, సకల దేవతలలోకెల్లా ప్రప్రథమంగా మొట్టమొదటిగా ఆయన ఆవిర్భవించాడు. ఆ తర్వాత ఇతర దేవతలందరూ ఆవిర్భవించారు. అందుకని ఆయన ఏష ఏకో దేవ, పరమాత్మ. ఆ తర్వాత ఏతస్య దేవస్య హిరణ్య గర్భస్య ఏతస్య ప్రాణస్య అంటే ప్రాణశబ్దం చేత హిరణ్య గర్భుడిని చెప్పుకుంటున్నాము. ఈశ్వరుడు హిరణ్య గర్భుడు, రైట్, సృష్టికర్త. రైట్. సో ఆయన ఏతస్య ప్రాణస్య సర్వే దేవా విభూతయ, ఈ పరమాత్మ, ఈ అపరబ్రహ్మ, ఈ ప్రాణాఖ్య బ్రహ్మ ఎవరైతే చెప్పుకుంటున్నామో, ఎవరి ఉపాసన అయితే విధానం చేయబడుతా ఉందో ఆ హిరణ్య గర్భుడి యొక్క విభూతులు, ఐశ్వర్యాలే ఇతర దేవతలందరూ కూడా. అగ్ని, యమ, వరుణ ఇత్యాదులందరూ కూడా ఈ హిరణ్య గర్భుడి యొక్క విభూతులు. బృహదారణ్యకంలో చూస్తున్నప్పుడు మనం చూస్తాము, ఆ హిరణ్య గర్భుడి మనకు ఏ విధంగా అయితే ఈ చక్షురాది ఇంద్రియాలకు అనుగ్రాహక దేవతలు చెప్పుకుంటున్నాము. చక్షురింద్రియానికి ఆదిత్యుడు అనుగ్రాహక దేవత. ఇది వ్యష్టిలో చైత్రమైత్రాది జీవుల గురించి చెప్తున్నప్పుడు, మన గురించి చెప్తున్నప్పుడు ఆ విధంగా ఆదిత్యుడు చక్షురింద్రియం యొక్క అనుగ్రాహక దేవత అంటున్నాం. ఎవరికి? అందరు ప్రాణులకు, సకల ప్రాణులకు. ఏ ప్రాణికైనా, ఏ లోకంలో ఏ ప్రాణికైనా కూడా చక్షురింద్రియానికి అనుగ్రాహక దేవత అనుగ్రాహక ఆదిత్యుడు.
ఆ ఆదిత్యుడు సమష్టిలో ఏమవుతున్నాడు? హిరణ్య గర్భుడి యొక్క చక్షురింద్రియం అవుతుంది. హిరణ్య గర్భుడు సమష్టి స్వరూపం కదా. ఆ సమష్టి స్వరూపంలో ఆ హిరణ్య గర్భుడికి చక్షురింద్రియ స్థానంలో ఈ ఆదిత్యుడు. ఆ చక్షురింద్రియ స్థానంలో ఉన్న ఆ ఆదిత్యుడే వ్యష్టి అవస్థలో ఉన్న సకల ప్రాణుల యొక్క చక్షురింద్రియానికి సంబంధించే ఉండాలి కదా. సమష్టిలో ఆయన సాక్షాత్తుగా చక్షురింద్రియం అయినప్పుడు వ్యష్టిలో కూడా ఆ చక్షురింద్రియానికి సంబంధించి ఉండాలి. సంబంధించి ఏమై ఉన్నాడు? సంబంధించి అనుగ్రాహక దేవత, ఆ చక్షురింద్రియాన్ని అనుగ్రహిస్తున్నటువంటి వాడు. చక్షురింద్రియం ఆయన ద్వారా వ్యవహరిస్తా ఉంది అని. రైట్. సో ఆ విధంగా ఆదిత్య దేవత ఏమయ్యారు? ఆదిత్యుడు హిరణ్య గర్భుడి యొక్క విభూతి, ఐశ్వర్యము, ఆయన ఇంద్రియమయ్యాడు. అదేవిధంగా అగ్ని, సకల జీవులలో వాగింద్రియానికి అధిష్టాన దేవత అగ్ని. అక్కడ పరబ్రహ్మ హిరణ్య గర్భుడికి వాగింద్రియము, వాక్స్థానమై వాగింద్రియం అగ్నిదేవత. అగ్నిదేవత సాక్షాత్తుగా వాగింద్రియం అవుతుంది. ఆ విధంగా ఆ దేవతలందరూ కూడా ఆ హిరణ్య గర్భుడి యొక్క అవయవాలు అయిపోతున్నారు. అంటే హిరణ్య గర్భుడి యొక్క స్వరూపంలో భాగాలై ఉన్నారు. అందుకని ఏష ఏకో దేవ, ఆ దేవతలందరూ కలిపి హిరణ్య గర్భుడు ఒక్కడే కదా. సో ఏష ఏకో దేవ ఏతస్యేవ ప్రాణస్య సర్వే దేవా విభూతయ. ఇక్కడ ఏకో దేవ అని చెప్పి మొదటి పంక్తిలో మళ్ళీ వెంటనే సర్వే దేవాహ అని ఈ దేవతలందరూ, ఈయన ఒక్కడే దేవత, మళ్ళీ ఈ దేవతలందరూ అంటే అర్థం ఏంటి? అందుకని ఆ విధంగా అవయవ అవయవి భాగం అవయవి భావం చెప్పుకున్నప్పుడు అవయవి హిరణ్య గర్భుడు పరమాత్మ, అవయవాలు ఎవరు? ఈ దేవతలు. సో అవయవ అవయవీలలో భేదాభేదాన్ని చెప్పుకుంటాం. రైట్. అవయవ అవయవి, అవయవము హోల్ కదా, అవయవము పార్ట్, అవయవి హోల్. ఈ హోల్ అండ్ పార్ట్ ఈ రిలేషన్ ఎలా అనుకుంటున్నాం మనం? ఇక్కడ భేద సహిష్ణు అభేదం అని చెప్తారు సాంఖ్యులు, మీమాంసకులు. అదేవిధంగా భేద సహిష్ణు అభేదం, అదే భేదాభేదం. సో ఆ విధంగా అవయవము అవయవి కంటే వేరుగా లేదు, దానికి వేరుగా ఉనికి లేదు. కాబట్టి అవయవిలో అవయవాలన్నీ అంతర్భూతమై ఉన్నాయి. కాబట్టి ఏకోదేవ. మళ్ళీ విడివిడిగా అవయవాలను చూస్తున్నప్పుడు సర్వే దేవాహ. రైట్. సో ఆ విధంగా ఏతస్యేవ ప్రాణస్య, ఈ హిరణ్య గర్భుడికే సర్వే దేవాహ విభూతయ ఏతస్య ప్రాణస్య ఆత్మభావం గచ్చన్. ఈ ప్రాణం ఈ హిరణ్య గర్భుడి యందు ఆత్మభావం గచ్చన్, ఆత్మభావాన్ని అంటే అతడితో ఏకత్వాన్ని, తాదాత్మ్యాన్ని, ఆ హిరణ్య గర్భుడితో తాదాత్మ్యాన్ని పొందుతూ దేవత అప్యేతి. దేవత, ఇక్కడ దేవత అంటే దేవత్వం అని తీసుకోవచ్చు. దేవత్వం అప్యేతి ఇది ఉక్తం అని చెప్పబడింది ఇక్కడ ఐతరేయారణ్యం 2-4. సో ఆ విధంగా ఏతస్య ప్రాణస్య ఆత్మభావం గచ్చని అంటున్నప్పుడు ఈ హిరణ్య గర్భుడి యొక్క స్వరూపాన్ని పొందుతూ, ఈ హిరణ్య గర్భుడి యొక్క స్వరూపాన్ని ఎలా పొందుతారు? హిరణ్య గర్భుడి యందు అహం అనేటువంటి భావనతో ఉపాసన యావత్ జీవిత కాలం, రైట్, జీవితకాల పర్యంతం ఆ విధంగా ఉపాసన చేస్తూ ఇక్కడే ఆ ఉపాసన సిద్ధమైనప్పుడు ఇక్కడే వాడు ఉపాసకుడు ఆ ఉపాస్య తత్వంతో ఏకత్వాన్ని పొందినట్లుగా ఇక్కడే భావిస్తాడు. జీవిత అవస్థలోనే ఆ హిరణ్య గర్భుడిని అహమేవ తద్బ్రహ్మ అనే భావనకు వస్తూ తదనంతరం ఈ ప్రాణాలను విడిచిన తర్వాత ఆ హిరణ్య గర్భుడిలో లీనమవుతున్నాడు. ఇక్కడ ఆ భావాన్ని పొంది అక్కడ ఆ లోకాన్ని చేరి ఆ హిరణ్య గర్భుడిలో ఏకత్వాన్ని లీనమవుతున్నాడు. ఆ విధంగా ఉపాసన ఫలం ఎప్పుడు అలానే ఉంటుంది. ఉపాసన సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అనే సూత్రాన్ని అనుసరిస్తూనే ఇంచుమించు యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ అని చెప్పిన విధంగా యావజ్జీవం చేయాల్సినటువంటి కర్మ అది. నిరంతరం ఆ కర్మ చేస్తూ ఆ విధంగా ఆఖరిలో మళ్ళీ ఆ దేవతాభావంలో దేవతాభావాన్ని ఇక్కడ భావించడం జీవితకాలంలో, ఆ తర్వాత ఆ లోకాన్ని చేరి మరణం తర్వాత ఆ లోకాన్ని చేరి ఆ దేవతలో తాదాత్మ్యాన్ని పొందడం అని. రైట్. సో ఆ విధంగా దేవత అప్యేతి, దేవత్వం అప్యేతి, దేవత్వాన్ని అపి ఏతి. ఏతి అంటే ఏతి గచ్చతి, ఏం గతో ధాతు కదా, ఏతి అంటే ప్రాప్నోతి అని. అపి ఏతి, ఆ చక్కగా ఆ దేవత్వాన్ని పొందుతున్నారు అని అక్కడ చెప్పబడింది. అని ఇదంతా పై వాక్యానికి వ్యాఖ్య. సా ఏషా కర్మణం జ్ఞానసహితస్య పరాగతి ఉక్త విజ్ఞాన ద్వారేణ ఉపసంహృత అన్నారు కదా. ఆ ఉపసంహార ప్రకారం చూపించబడింది ఇక్కడ. ఈ విధంగా
ఏతత్ సత్యం బ్రహ్మ ప్రాణాఖ్యం అని, ఈ పరమాత్మ ఈ హిరణ్య గర్భుడు ఒక దేవత, ఆయన అవయవాలు ఈ మిగిలిన దేవతలందరూ అని, ఆ తర్వాత ఆ ఉపాసన చేస్తూ ఉపాసకుడు ఆ ప్రాణాత్మ భావాన్ని పొంది దేవత్వాన్ని పొందుతున్నాడు. ప్రాణస్య ఆత్మభావం గచ్చన్ పొందుతూ, గచ్చన్ అంటే గత్యర్థక కాదు, అదే పొందడం, పొందుతూ దేవత అప్యేది, అది కూడా గత్యర్థకమే, దేవత్వాన్ని పొందుతున్నాడు అని ఉక్తం అక్కడ చెప్పబడింది. రైట్. స అయం దేవతాప్యయ లక్షణ పరః పురుషార్థ. ఇక్కడి నుంచి పూర్వపక్షం మొదలవుతా ఉంది. స అయం దేవత, ఈ పైన ఉక్తం అనేది ఈ విధంగా చెప్పబడిందని సామాన్యంగా పరిచయం చేస్తున్నారు భాష్యకారు. రైట్. సో ఈ విధంగా పరిచయం చేసిన తర్వాత ఈ పైన ఎక్కడి నుంచి మనకు పరిసమాప్తం కర్మ సహ అపరబ్రహ్మ విషయ విజ్ఞానేన అని చెప్తూ ఆ విధంగా పరిచయం చేస్తూ ఇక్కడ ఈ విధంగా ఉపసంహరించబడింది ఈ మంత్రము అని చెప్పిన తర్వాత పూర్వపక్షం ఆరంభం అవుతా ఉంది. ఏమని? ఈ హిరణ్య గర్భ పదవిని పొందడం ఏదైతే ఉందో ఇది మోక్షము, ఇంతకంటే ఇంకా ఉత్కృష్టమైనటువంటి వేరే ఫలం లేదు, కాబట్టి ఇదే సర్వోత్కృష్ట ఫలము, ఇదే పొందదగినటువంటిది, దీని గురించే జీవుడు ప్రయత్నం చేయాలి. దీనికి సాధన ఏంటి? జ్ఞానకర్మ సముచ్చయము అని పూర్వపక్షం ఆరంభమవుతా ఉంది. ఇక్కడ ఈ భాష్యము సంవాద రూపంగా ఉంటుంది. సంవాద రూపంగా అంటే ఇక్కడ మన ముందు ఎవరో ఇద్దరు వ్యక్తులు పూర్వపక్ష సిద్ధాంతి కూర్చొని మాట్లాడుతున్నట్లు. రైట్. సో మనము ఆ చర్చలో భాగమైనట్లు, ఆ విధంగానే భాష నడుస్తూ ఉంటుంది. ఒక సంభాషణ లాగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. అందుకనే పూర్వపక్ష సిద్ధాంతం అని, అది గ్రంథ రచన శైలి. ఆ విధంగా ఆ విధమైన ఆ శైలిలో ఉండే గ్రంథాలు చదవడం కొద్దిగా ఈ వస్తువు క్లిష్టమైనప్పటికీ కూడా, ఆ ప్రతిపాద్య వస్తువు సూక్ష్మమైనప్పటికీ కూడా ఆ శైలి ఆ సూక్ష్మ విషయాన్ని స్పష్టం చేయడానికి ఉపకరిస్తుంది అని. సో అందుకని ఇక్కడ ముందు ఒక పూర్వపక్షం మొదలవుతా ఉంది. సహాయం దేవతాప్యేయ లక్షణ. దేవతా అప్యేయ అంటే పొందడం, ఈ దేవతా స్వరూపాన్ని పొందడం అనేది ఏదైతే ఉందో ఇది పరః పురుషార్థ, ఇదే పరమ పురుషార్థము, ఇదే మనం పొందదగినటువంటిది. ఏష మోక్ష, ఇదే మోక్షము. ఇదే మోక్షం అంటే ఇదే పరమ పురుషార్థం. ఇది ఈ పురుషార్థం ఏదైతే ఇక్కడ ఈ ఉపనిషత్తులో, ఈ ఉపనిషత్తు ప్రారంభం కాకముందు ఏదైతే చెప్పబడిందో అదే పరమ పురుషార్థము, అదే మోక్షము. సచ అయం యథోక్తేన జ్ఞానకర్మ సముచ్చయేన సాధనేన ప్రాప్తవ్య. ఈ సచ అయం మోక్ష, ఈ మోక్షం ఏదైతే ఉందో యథోక్తేన జ్ఞానకర్మ సముచ్చయేన సాధనేన, జ్ఞానకర్మ సముచ్చయం అనే సాధన చేత పొందదగినటువంటిది. యథోక్తేన, ఏ విధంగా అయితే చెప్పబడిందో. ఎక్కడ చెప్పబడింది? మనం మొట్టమొదటి పంక్తిలో చూసాం, పరిసమాప్త కర్మ విజ్ఞానేన సహా అని చెప్పేసేసి. ఆ విజ్ఞానం అంటే ఉపాసన చెప్పుకున్నాం. ఆ ఉపాసన కర్మ సముచ్చయం అక్కడ చెప్పబడింది కదా. అంటే ఈ ఆరణ్యకంలో ఉపనిషత్తు ఆరంభం కాకముందే ఆరణ్యకంలో కర్మ ఉపాసన వాటి సముచ్చయం ఉపసంహరించబడింది చెప్పుకున్నాము. అక్కడ జ్ఞానకర్మ సముచ్చయం ఏదైతే ఉపదేశించబడిందో ఆ జ్ఞానకర్మ సముచ్చయం, జ్ఞానం అంటే ఉపాసనగా తీసుకున్నాం, కర్మ ఉపాసన సముచ్చయంతో చేతనే అదే సాధనము, ఆ సాధనం చేత పొందదగినటువంటిది, ప్రాప్తవ్య. అంతేకాకుండా నా అతః పరం అస్తి ఇది ఏకే ప్రతిపన్నాః. అతః అంటే ఆ పరబ్రహ్మ స్వరూప ప్రాప్తి, ఆ దేవతా ప్రాప్తి, ఆ దేవతాభావ ప్రాప్తి ఏదైతే ఉందో అంతకంటే కూడా మించినటువంటి వేరే ఫలం అతః పరం, దానికంటే కూడా శ్రేష్టమైనటువంటిది నాస్తి. నా అతః పరం అస్తి ఇది ఏకే ప్రతిపన్నాః. ఏకే అంటే ఏకశాఖావాదినః, కొందరు, ఒక పక్షానికి చెందినటువంటి వాళ్ళు. ఏకే అనే పదం చూసుకుంటే ఏకహ, అది ఏక శబ్దం ఎప్పుడు కూడా నిత్యేక వచనం. అది ఏక శబ్దము నిత్యేక వచనం కదా. ఏక అనేది ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది, ద్వి అనేది ఎప్పుడు ద్వివచనంలోనే ఉంటుంది, త్రి చతుర్ ఇత్యాది అన్ని ఎప్పుడు బహువచనంలో ఉంటాయి. ఇది సామాన్య నియమం కదా. ఒకటి అంటే అది ఏకవచనంలో ఉండాలి, కానీ ఇక్కడ ఏకే అన్నట్టు బహువచనంలో వస్తా ఉంది. ఏకే, ఏకః, ఏకౌ, ఏకే అని. అంటే ఒక తెగకు చెందినటువంటి వాళ్ళు, ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఒక విచార మార్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అని ఆ విధంగా బహువచనం. ఏకే అంటే ఏక
అనే ప్రాతిపదిక ఉంది, ఒక వర్గము అని. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, అందుకని ఏకే ఏకే ప్రతిపన్నా అత పరం నాస్తి ఇది. నా అస్తి, నా ముందు వచ్చింది కదా. ఇంతకంటే గొప్ప ఫలం ఇంకేమీ లేదు ఇక్కడ పొందదగినటువంటిది, ఇదే పరమ పురుషార్థం, ఇదే మోక్షం అని అని కొందరు ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు. వాళ్లను నిరాకరించడానికి తాన్ నిరాచికీర్షు ఉత్తరం కేవలాత్మజ్ఞాన విధానార్థం ఆత్మావాయిదం ఇత్యాది ఆహాం. తాన్ నిరాచికీర్షు శృతి, వాళ్ళను నిరాకరించాలనేటువంటి ఉద్దేశంతో, రైట్. కర్తుమిచ్చా చికీర్ష అంటే కర్తుమిచ్చా అంటే అది చేయడానికి ఇష్టం. నిరాచికీర్ష ఉంది కదా, ఆ నిరుపసలుగా చేర్చుకొని నిరాకర్తుం ఇచ్చ నిరాచికీర్ష అని. కర్తుమిచ్చ చికీర్ష, నిరాకర్తుమిచ్చ నిరాకరించాలనేటువంటి కోరిక చేత తాన్ ఎవరిని ఆ విధంగా హిరణ్య గర్భ ప్రాప్తి కంటే కూడా వేరే లక్ష్యం, వేరే వేరే ఫలం, ఉత్కృష్టమైనటువంటి ఫలం ఏది లేదు అని చెప్పేటువంటి వాళ్ళను నిరాకరించడానికి శృతి సాక్షాత్తుగా కేవల ఆత్మజ్ఞాన విధానార్థం, కేవల ఆత్మజ్ఞాన విధానార్థం, కేవల శబ్దము ఆత్మజ్ఞానంతో సంబంధం, కేవల ఆత్మజ్ఞానం. కేవల శబ్దం ఎప్పుడు కూడా ఇతర వ్యాపృతి పరంగానే ఉంటుంది కదా. ఇతర వ్యాపృతి పరంగా అంటే ఆత్మజ్ఞానము కాకుండా ఇతరమైనటువంటిదేమీ లేనటువంటి ఆత్మజ్ఞానం, కేవల ఆత్మజ్ఞానం. అంటే అంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం, కర్మ ఉపాసన చెప్పుకున్నాం కదా. కర్మ ఉపాసనలతో సంబంధించినటువంటి, కర్మ ఉపాసనల యొక్క సాంగత్యము లేనటువంటి, సంబంధం లేనటువంటి కేవల ఆత్మజ్ఞానాన్ని మాత్రం విధానం చేయాలనే ఉద్దేశంతో కేవల ఆత్మజ్ఞాన విధానార్థం ఆత్మావా ఇదం ఇత్యాది, ఆత్మావా ఇదమగ్ర ఏక ఏవాసీత్ అని ఐతరే ఉపనిషత్తు మొదలవుతా ఉంది. ఈ విధంగా ఉపనిషత్తు ఉత్తరం ఆహా, ఉత్తరం అంటే ఆ తర్వాత ఏది, ఆ ముందు భాగమై పూర్వభాగం అయింది కదా, ఆ పూర్వభాగం తర్వాత ఉత్తర భాగం మొదలవుతా ఉంది, ఉపనిషత్ భాగం మొదలవుతా ఉంది. ఆ ఆరణ్యకంలోనే, ఆరణ్యకం ఇవన్నీ భాగాలు, బ్రాహ్మణంలోనే ఆరణ్యకంలోనే ఉపనిషత్తు, రైట్. అందులో కొన్ని అధ్యాయాలు, చివరి అధ్యాయాలు ఉపనిషత్తుగా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఉత్తరం గ్రంథం, ఉత్తర గ్రంథం, ఉత్తర భాగం శృతి సాక్షాత్తుగా చెప్తా ఉంది. ఓకే ఓకే ఇక్కడ ఓకే. ఇప్పుడు మనం పైన పూర్వపక్షం అని చెప్పుకున్నాం కదా, అక్కడ దాకా పూర్వపక్షం ఏంటిది అది, నా అతః పరం అస్తి ఇది ఇది ఏకే ప్రతిపన్నా. పూర్వపక్షంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఏకే ప్రతిపన్నా అంటే ఈ విధంగా ఒక వర్గము, ఒక విచారం ఈ విధంగా ఉంది అని చెప్పి ఆ వర్గానికి సమాధానంగా శాస్త్రము శృతి ఇక్కడ ఉపనిషత్తును ఆరంభిస్తా ఉంది. ఇత్యాది ఆత్మావాయుధం ఇత్యాది ఆహా అని భాష్యకారులు చెప్పడం. చెప్పిన తర్వాత ఇక ప్రశ్న ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇంకా పూర్వపక్షం, ప్రాపర్ పూర్వపక్షం మొదలవుతా ఉంది. కథం పునః అకర్మ సంబంధీ కేవలాత్మ విజ్ఞాన విధానార్థం ఉత్తరో గ్రంథ ఇది గమ్యతే. సింపుల్ పూర్వపక్షం. అయితే అకర్మ సంబంధి కేవల ఆత్మ విజ్ఞాన విధానార్థం అని ముందు చెప్పుకున్నాం కదా. కేవలం ఆత్మ విజ్ఞానాన్ని మాత్రమే విధానం చేయడానికి ఉత్తరో గ్రంథ, తర్వాత గ్రంథంలో కర్మకి ఉపాసనకి ఏమాత్రం సంబంధం లేదు. ఇది సాక్షాత్తుగా జ్ఞానాన్ని మాత్రమే విధానం చేస్తా ఉంది అని ఎలా తెలుస్తా ఉంది? కథం పునః గమ్యతే. ఈ కంక్లూజన్, ఈ నిర్ణయానికి ఎలా వస్తున్నారు? ఈ నిర్ణయానికి రావడానికి హేతువులేమి? ఎందుకు అలా అడగాల్సి వస్తా ఉందంటే, ఇప్పటి వరకు కర్మల గురించి మాట్లాడి, ఇప్పటి వరకు ఉపాసనల గురించి మాట్లాడి, ఇప్పటి వరకు కర్మ ఉపాసన సముచ్చయం గురించి శృతి మాట్లాడి ఉన్నట్టుండి ఆ కర్మల్ని ఉపాసనల్ని వదిలేసి జ్ఞానాన్ని మాత్రమే చెప్తుంది అంటున్నారు. ఎందుకలా? బ్రాహ్మణ భాగం అంతా కర్మలు ఉన్నాయి, తర్వాత ఉపాసనలు కూడా, ఆరణ్యకంలో ఉపాసనలు కూడా ఉన్నాయి, వాటి సముచ్చయం కూడా ఉంది. ఇవన్నీ కాదని కొత్త మార్గం ఎందుకు మొదలు పెడతా ఉంది? ఆ విధంగా మొదలు పెడుతుంది శృతి అని చెప్పడానికి హేతువులే, ఈ విధంగా నిర్ణయించడానికి ఏంటి కారణం అని. కథం పునః అకర్మ సంబంధి కేవలాత్మ విజ్ఞాన విధానార్థం ఉత్తరో గ్రంథ ఇది గమ్యతే. గమ్యేది కథం జోడిస్తే కథం గమ్యతే, ఇక ఉపసర్గ కూడా చేరిస్తే కథం అవగమ్యతే అని. ఈ విధంగా ఎలా తెలుస్తుంది కథం అవగమ్యతే?
అది పూర్వపక్షం కదా, దాని సమాధానంగా ఉత్తరం. ఈ ఉత్తరం అంటున్నప్పుడు సంగ్రహం. సంగ్రహం అంటే భాష్యకారులు క్లుప్తంగా సమాధానాన్ని, సూత్రప్రాయంగా సమాధానాన్ని ఇచ్చి, సూత్రం అంటున్నప్పుడు వ్యాకరణ సూత్రాలు చాలా ప్రసిద్ధంగా మనకి ఆ సూత్ర లక్షణాలన్నీ అందులో అందులో తెలుస్తూ ఉంటాయి. సూత్రానికి 6 లక్షణాలు చెప్తారు కదా. అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్ విశ్వతోముఖం, అస్తోభం అనవధ్యం చ సూత్రం సూత్రవిదో విదుః. అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్ విశ్వతోముఖం, అస్తోభం అనవధ్యం చ. ఈ 6 లక్షణాలు. అల్పాక్షరం, తక్కువ అక్షరాలతో చిన్న సూత్రాలు చాలా చాలా ప్రిసైజ్గా, పితి సెంటెన్సెస్ చాలా ప్రిసైజ్గా ఉంటున్నాయి. అల్పాక్షరం, అసందిగ్ధం, అంత అల్పాక్షరాలుగా ఉన్నా కూడా ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా సమ్యక్ జ్ఞానాన్ని అందజేస్తున్నాయి. అసందిగ్ధం, సందిగ్ధ జ్ఞానాన్ని అందించవు, సమ్యక్ జ్ఞానాన్ని కలిగిస్తాయి. అల్పాక్షరం, అసందిగ్ధం. సారవత్, రైట్, ఆ ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అది సారవత్, ప్రయోజనవత్, ప్రయోజనం కలిగి ఉంటుంది. నిరర్థక వాక్యాలు కావవి. సారవత్, విశ్వతోముఖం, అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని నిర్ణయిస్తూ ఉంది, అందులో అనేక విషయాలను ప్రకటిస్తూ ఉంది. విశ్వతోముఖం. అస్తోభం, స్తోభం అంటే వ్యర్థ పదాలు లేనటువంటిది. అనవధ్యంచ, తర్వాత బాధించబడినటువంటిది అని ఆ విధంగా ఆ లక్షణాలు. ఆ విధంగా ఇక్కడ కూడా సంగ్రహం అంటున్నప్పుడు అసూత్రప్రాయ వాక్యాలతో, సంక్షిప్త వాక్యాలతో సమాధానం చెప్తూ దాన్ని, అదే వాక్యాన్ని మళ్ళీ తనే స్వయంగా వివరిస్తారు. రైట్. సో అటువంటి వాక్యాలను, భాష్య పంక్తులని సంగ్రహ భాష్యం అని. ఆ తర్వాత సంగ్రహ భాష్యం తర్వాత వివరణ భాష్యం కూడా ఉంటుంది. ఇది పూర్వపక్ష గ్రంథంలో ఉండొచ్చు, సిద్ధాంత గ్రంథంలో ఉండొచ్చు, ఎక్కడైనా కూడా. రైట్. సంగ్రహం అంటున్నప్పుడు సంగ్రహంగా సమాధానం ఏమని? అన్యార్థానవగమాత్, అన్యార్థస్య అనవగమాత్. అన్యార్థం అంటే కేవల ఆత్మవిజ్ఞాన విధానార్థం అని చెప్పుకున్నాం కదా. అకర్మ సంబంధి కేవల ఆత్మవిజ్ఞాన విధానార్థం అని. దానికంటే వేరుగా ఇంకొక అర్థం ఏమీ ఇక్కడ మాకు కనిపించటం లేదు అని ఆయన పూర్వపక్షి. ఈ కేవల కేవల ఆత్మవిజ్ఞానం, అది కూడా అకర్మ సంబంధి అని ఎలా చెప్తారు అని ప్రశ్న. సమాధానం ఏముంది? అంతకంటే వేరు ఇంకొక మార్గం కనిపించడం లేదు ఇక్కడ. అంటే కర్మకు, ఉపాసనకి తావే లేదు ఇక్కడ, అవకాశమే లేదు ఇక్కడ అని స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఇది కేవల ఆత్మ విజ్ఞాన విధానార్థం అని అంగీకరించాల్సి వస్తూ ఉంది అని సమాధానం. అన్యార్థ అనవగమాత్. ఈ అన్యార్థం అంటే ఇంకొక అర్థం అంటే ఇదే చెప్పుకున్నది, కర్మ ఉపాసన యొక్క అవకాశం అది లేదు అని. అది లేదని ఎలా తెలుస్తుంది చెప్పాలి కదా. అన్యార్థ అనవగమాత్ అది వివరణలోకి వస్తుంది. రైట్. తథాహి అంటున్నప్పుడు, తథాహి అంటే ఎలా అవుతుందో, ఈ అన్యార్థ అనవగమం ఎలా ఉందో చెప్తున్నారు. అది పూర్వోక్తానాం దేవతానాం అజ్ఞాదీనాం సంసారిత్వం దర్శయిష్యతి అశనాయాది దోషవత్వేన తమ్ అశనాయా పిపాసాభ్యాం అన్వావర్జత్ ఇత్యాదినా. పూర్వోక్తానాం దేవతానాం అజ్ఞాదీనాం. పూర్వోక్తానం అంటే ఈ పూర్వకాండలో, ఈ ఆరణ్యకంలో ఏదైతే మనం చర్చించామో అక్కడ కర్మ, ఉపాసన, వాటి సముచ్చయం అంతా కూడా పరిసమాప్త అని చెప్పుకున్నాం కదా. అక్కడ ఉపసంహరించబడింది అని. ఆ భాగంలో అందులో ఈ హిరణ్య గర్భుడి గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత హిరణ్య గర్భుడి యొక్క ఐశ్వర్యంగా, విభూతులుగా అజ్ఞాది దేవతలు అని చెప్పుకున్నాం. అజ్ఞాది దేవతలు ఆ హిరణ్య గర్భుడి యొక్క అవయవాలని చెప్పుకున్నాము. వీళ్ళందరూ కూడా ఆ దేవతలు, అజ్ఞాది దేవతలు హిరణ్య గర్భుడితో సహా పూర్వోక్తానాం దేవతానాం అజ్ఞాదీనాం వాళ్ళలో సంసారిత్వం దర్శయిష్యతి శృతి వాళ్ళలో సంసారిత్వాన్ని చూపిస్తా ఉంది. అంటే వాళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా సంసారంలో భాగాలే, సంసారంలోనే భాగాలుగా ఉన్నారు, సంసారంలో అంతర్భావం అవుతున్నారు అని శృతి తెలియజేస్తా ఉంది. రైట్. ఎప్పుడైతే వాళ్ళు సంసారంలో భాగమయ్యారో, సంసారాన్ని అతిక్రమిస్తూ సంసార అతీత అవస్థను గురించి చెప్పేటువంటి సాధనానికి సాధ్యంగా వాళ్ళు రారు. ఏ జ్ఞానం ద్వారా సంసార అతీత స్థితిని తెలియజేయదలుచుకుందో శృతి, ఆ సాధనలో సంసారంలో భాగాలైనటువంటి ఈ దేవతల యొక్క సాధనలు, అదే సంసారంలో భాగమైనటువంటి దేవతలు, ఆ దేవతలను పొందే సాధనలు సంసార అతీత సిద్ధికి సంబంధించిన సాధనలు ఎలా ఉంటాయి?
రైట్. అందుకని ఈ అజ్ఞాదీనాం సంసారిత్వం దర్శయిష్యతి అంటున్నప్పుడు ఈ అజ్ఞాదులు మోక్ష స్వరూపంలో భాగం కాదు అని తెలుస్తాం. దర్శయిష్యతి ఎలా ఎలా చెప్పింది శృతి? అశనాయాది దోషవత్వేన. అశనాయ, అశనాయ తర్వాత ఆదిపదం చేత పిపాస. ఈ అశనాయ అంటే ఆకలి, పిపాస దప్పిక. ఆకలి దప్పికలు అనేటువంటి దోషాలు కలిగి ఉన్నాయి అజ్ఞాదులకు. ఆకలి దప్పికలనే దోషాలు చాలా వెరీ బినైన్, చాలా బేసిక్ వ్యవహారంగా కనిపిస్తున్నా కూడా అన్నింటికీ కారణం అదే అవుతున్నాయి. సకల వ్యవహారానికి కారణమవుతున్నాయి. అన్న అన్నపానాల ద్వారా సకలేంద్రియాలు దృఢమవుతున్నాయి, సకలేంద్రియాలు సమర్థాలవుతున్నాయి, సామర్థ్యాన్ని పొంది ఉంటున్నాయి. దేనికి సామర్థ్యాన్ని పొంది ఉంటున్నాయి? వాటి వాటి వ్యవహారాలను చేయడానికి. ఏం వ్యవహారాలు చేస్తున్నాయి? శబ్దస్పర్శ రూపరసగంధాలతో వ్యవహారాలు చేస్తున్నాయి. అదే సంసారం. సంపూర్ణ సంసారానికి ఇది ఇంధనంగా ఉంది కదా అసనాయాది దోషం. సో అసనాయాది దోషవత్వం ఏ విధంగా చైత్రమైత్రాది జీవులలో ఉందో అదే విధంగా అజ్ఞాది దేవతలలో కూడా అసనాయాది దోషవత్వేన సంసారిత్వం దర్శయిష్యతి అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని, శృతి వాక్యాన్ని పరిచయం చేస్తున్నారు. తం అసనాయా పిపాసాభ్యాం అన్వావర్జత్ అని ఇత్యాదిన. తం ఆ పరమాత్మ, ఆ హిరణ్య గర్భుణ్ణి అసనాయా పిపాసాభ్యం అన్వావర్జత్. ఆ అసనా పిపాస, ఆకలి దప్పికల అసనాయా పిపాసాభ్యం అన్వావర్జత్ అన్వయించాయి. రైట్. ఆ అసనా పిపాస ఇవన్నీ కూడా ఆ హిరణ్య గర్భుణ్ణి పొంది ఉన్నాయి అని. అయితే ఆకలి దప్పికలు కలిగి ఉంటే ఏమవుతుంది? అది తర్వాత చెప్తున్నారు ఆయన. అశనాయాదిమత్వం సర్వం సంసార సంసార ఏవ. ఇది అన్వయ వ్యతిరేకం ద్వారా మనకు తెలుస్తా ఉంది లోకంలో. అసనాయాదిమత్వం యద్యద్ అసనాయాదిమత్ యద్యద్ అసనాయాదిమత్ తత్తత్ సంసారి ఏవ. ఎందులో అయితే, ఏ తత్వంలో అయితే ఈ అశనా పిపాస అనేటువంటి ధర్మాలున్నాయో అవన్నీ కూడా సంసారంలో భాగాలుగానే ఉంటున్నాయి, సంసారమే అవుతా ఉంది. అజ్ఞాదులు అసనాయాది ధర్మాలు కలిగి ఉన్నారు కాబట్టి అజ్ఞాదులు సంసారంలో భాగంగానే ఉన్నారు. రైట్. అసనాయాదిమత్ సర్వం సంసార ఏవ. సంసారమే అవుతా ఉంది, సంసారంలో భాగం అవుతా ఉంది. కాబట్టి అజ్ఞాదులు సంసారంలో భాగమవుతున్నారు. సంసారంలో భాగమైనప్పుడు మోక్షంలో అంటే సంసార వర్జిత స్థితి అవస్థ మోక్షము ఆ మోక్షంలో భాగం కాదు. ఆ మోక్షంలో భాగం కానప్పుడు మోక్ష సాధనలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సాధనలు భాగాలు కావు. అదే ఇంకా స్పష్టం చేస్తున్నారు. పరస్యతు బ్రహ్మణ అసనాయాది అత్యేశ్రుతే పరస్యతు బ్రహ్మణ. ఇది అపరబ్రహ్మ వరకు. అసనాయాదిమత్ సర్వం సంసార ఏవా అంటున్నప్పుడు ఇదంతా సంసారమే కదా. ఆ సంసారంలో భాగంగానే హిరణ్య గర్భుడు. అజ్ఞాదులు హిరణ్య గర్భుడి యొక్క స్వరూపమే. అజ్ఞాదులు హిరణ్య గర్భుడి యొక్క స్వరూపమే కాబట్టి అజ్ఞాదులు అని చెప్పినప్పుడు హిరణ్య గర్భుడిని కూడా గ్రహిస్తున్నాం. సో అంతవరకు సంసారమే అవుతా ఉంది, ఇంతవరకు సంసార ప్రాప్తియే కలుగుతా ఉంది. కాబట్టి జ్ఞానకర్మ సముచ్చయం అనేది సంసార ప్రాప్తికే దారితీస్తూ ఉంది, సంసారాన్ని అతిక్రమించడానికి కాదు. కాబట్టి సంసారాన్ని అతిక్రమించే సాధన ఏదైతే ఉందో, కేవల ఆత్మవిజ్ఞానం అయితే ఉందో, ఆ కేవల ఆత్మవిజ్ఞానంలో ఈ కర్మలు ఏవైతే సంసారాన్ని తీసుకొస్తున్నాయో, సంసారంలో భాగంగా ఉంటాయి. కర్మోపాసనలు చేస్తున్నప్పుడు కూడా వాటి ఫలాలు కూడా సంసారంలో భాగంగానే ఉంటుంది. ఆ కర్మోపాసనల యొక్క ఉత్పత్తి, ఆ కర్మోపాసనల యొక్క లయం, ఫలంలో లయం, అది కూడా ఆ ఉపాసన సంసారంలో భాగంగా ఉంది. అటువంటి కర్మోపాసనలు ఈ సంసారాన్ని అతిక్రమించేటువంటి జ్ఞాన సాధనలో భాగంగా లేవు. రైట్. సో ఆ విధంగా ఆ మొదటి పూర్వపక్షం చూసాము, ఆ పూర్వపక్షానికి సమాధానం కూడా చూసాం. ఇక ఈ విషయంలో సముచ్చయవాది ఏమంటున్నారు చూద్దాం. భవతు ఏవం కేవలాత్మజ్ఞానం మోక్ష సాధనం. అభ్యుపగమం ఇది. అంటే అభ్యుపగమం అంటే అంగీకరించడం. సముచ్చయవాది కేవల ఆత్మజ్ఞానం మోక్ష సాధనం ఏవం భవతు. మీరు ఎలాగైతే చెప్తున్నారో కేవల ఆత్మజ్ఞానమే మోక్షానికి సాధనం, అది అవని. అది అని అవని అంటే ఆయన సిద్ధాంతం కాదు, అది భేదాభేదవాది కేవల ఆత్మజ్ఞానమే మోక్ష సాధనం అంగీకరించాడు.
కానీ అభ్యుపగమవాదము అంటే అంటే పరపక్షాన్ని అంగీకరించకపోయినా కూడా ఆ పరపక్షాన్ని విచారించడానికి దాన్ని కన్సిడర్ చేయడం, రైట్, అంగీకరించినట్లుగా స్వీకరించినట్లుగా తీసుకొని, దాన్ని సమ్మతించినట్లుగా స్వీకరించినట్లుగా తీసుకొని పరీక్షించి అందులో దోషాలు చూపించడం, ఆ దోషావిష్కరణ గురించి అంగీకరిస్తారే గాని సైద్ధాంతికంగా అంగీకరించడం కాదు. అందుకని భవతు ఏవం ఏ విధంగా చెప్పారో కేవలం ఆత్మజ్ఞానం మోక్ష సాధనమని అవని. అయితే నతు అత్ర అకర్మీ ఏవ అధిక్రియతే, అక్కడ ఆయన పూర్వపక్షం మొదలవుతుంది. అత్ర అత్ర అంటే ఈ మోక్ష సాధన విషయే, ఈ మోక్ష సాధనం ఏదైతే అంటున్నారో ఇందులో అకర్మీ ఏవ అధిక్రియతే అనేది సిద్ధాంతం. అకర్మి, అకర్మి అంటే కర్మటుడు కానటువంటి వాడు. కర్మటుడు అంటే కర్మనిష్ట, కర్మ ద్వారా విషయాలను సంపాదించదలిచినటువంటి వాడిని కర్మటుడు అంటున్నాడు, రైట్, కర్మట. ఆ కర్మటుడు కర్మటుడే కర్మి. కర్మి కర్మలను అనుష్ఠిస్తాడు దేనికని? కర్మల ద్వారా పొందే ఫలాలను పొందడానికి. కర్మల ద్వారా ఏ ఏ ఫలాలు పొందగలమో ఆ ఫలాలను కర్మల ద్వారానే పొందగలం కదా. అటువంటి ఫలాలను పొందగోరి కర్మలు అనుష్ఠిస్తూ ఉన్నవాడిని కర్మి అంటాం, రైట్. అటువంటి ఫలాలను పొందడం, అటువంటి ఫలాలందు ఆసక్తి లేకుండా, రైట్, ఆ ఫలాలందు ఏమాత్రం ఆసక్తి లేకుండా కేవలము తన స్వరూప ప్రాప్తికై ప్రయత్నించేవాడే అకర్మి అని. కర్మఫలాల మీద ఆసక్తి లేనప్పుడు కర్మలు లేవు, రైట్. ప్రయోజనం అనుద్దేశ్య మందోపిన ప్రవర్తతే. ఏదన్నా ప్రవృత్తికి ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం ఏంటి? కర్మఫలం మీద ఆసక్తి లేకుండా కర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కర్మయోగం సాధన అది వేరు. కర్మయోగం సాధన కర్మఫలాన్ని విడిచి కర్మల నుంచి అతిక్రమించి ఆత్మస్వరూపాన్ని పొందడానికి అది నివృత్తి మార్గం, అది సాధన, రైట్. అలా కాకుండా స్వాభావికంగా సహజంగా కర్మలు చేయడం అనేది ఫలం గురించి అవుతా ఉంది, రైట్. సో అందుకని ఆ విధంగా అటువంటి కర్మలు చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కర్మి. ఆ విధంగా కర్మఫలేచ్ఛ లేకుండా కర్మలు చేయనటువంటి వాడు అకర్మి. కర్మలు అంటున్నప్పుడు మోక్ష ఈ ఈ ఈ స్వర్గాది కర్మఫలాలను ఆశిస్తూ జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత ఇత్యాది వైదిక ప్రతిపాదిత కర్మలు ఏవైతే ఉన్నాయో పరలోకాలను ఉద్దేశిస్తూ పుణ్య అపేక్ష, పాప నివృత్తి, పుణ్య ప్రాప్తి, పాప నివృత్తి ఇత్యాది అపేక్షలతో చేసే కర్మలు, అటువంటి కర్మలు చేసేవాడిని కర్మి అంటున్నాం. అటువంటివి లేనటువంటి వాడు అకర్మి. అకర్మి అంటే కర్మ సన్యాసి. సో కర్మ సన్యాసి మాత్రమే ఈ జ్ఞాన మార్గము కేవలాత్మ జ్ఞానానికి అధికారి అవుతున్నాడు. అకర్మి ఏవ అధిక్రియతే అని సిద్ధాంతం కదా, దాన్ని నిరాకరిస్తున్నాడు పూర్వపక్షి నా అంటూ. అత్రతు ఇక్కడ కేవలాత్మజ్ఞానం మోక్ష సాధనం అయితే అవనే గాని ఆ మోక్ష సాధనం కేవలాత్మజ్ఞానానికి కర్మియే అధికారి అని చెప్పడం కుదరదు. అది పూర్వపక్షం. ఎందుకని? ఇదంతా పూర్వపక్షం. మళ్ళీ పూర్వపక్షంలో సంగ్రహం. ఇప్పుడు పూర్వపక్ష సంగ్రహంగా హేతు చెప్తున్నాడు. సామాన్యంగా సంగ్రహము పంచమిలో ఇప్పటిదాకా పంచమి చూస్తున్నాం కదా, విశేషాశ్రవణాత్. అంతకుముందు కూడా పంచమి చూసాం, పంచమి విభక్తి. పంచమి హేతువుని సామాన్యంగా హేతువుని అంటే కారణాన్ని తృతీయలో గాని పంచమిలో గాని చెప్తుంటారు. సర్వత్రా సంగ్రహ భాషం పంచమిలోనే ఉంటుంది, హేతువులో ఉంటుందని ఏం లేదు. ప్రతిజ్ఞ కూడా కొన్ని చోట్ల ప్రతిజ్ఞ కూడా సంగ్రహ భాషంలోకి వస్తుంటుంది. ఇక్కడ విశేషాశ్రవణాత్ విశేషము అంటే విశేషము అంటే విశేషస్య అశ్రవణాత్, విశేషస్య అశ్రవణం విశేషాశ్రవణం, తస్మాత్ విశేషాశ్రవణాత్. విశేషమేమి మాకు వినిపించటం లేదు. చాలా సంగ్రహంగా చాలా క్లుప్తంగా ఉంది అక్కడ. విశేషమేమి మాకు వినిపించటం లేదు కాబట్టి ఏం విశేషం వినిపించలేదు అంటే ఈ అకర్మియే అధికారి అనేటువంటి విశేషణము. ఈ మోక్ష సాధనము కేవలాత్మజ్ఞానము, ఆ కేవల ఆత్మజ్ఞానానికి అధికారి అకర్మి మాత్రమే అనేటువంటి విశేషణం మాకు వినిపించటం లేదు. ఎందుకని వినిపించటం లేదు అని చెప్తున్న తర్వాత వివరణంలో అకర్మిణ ఆశ్రమ్యంతరస్య ఇహ అశ్రవణాత్. అది ఆ విశేషం అంటే ఈ విధంగా చెప్తున్నాడు. అకర్మిణ ఆశ్రమ్యంతరస్య. అకర్మి అంటే ఈ ఆశ్రమం ఏదైతే ఉందో, ఆశ్రమాలు బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, ఈ మూడింటికి విలక్షణంగా సన్యాసాశ్రమము అని. ఆ సన్యాసాశ్రమము కర్మకు సంబంధించకుండా
రైట్. కర్మలను వ్యతిరేకిస్తూ కర్మకు విరుద్ధంగా అకర్మి అందుకనే సన్యాసం అంటేనే కర్మ సన్యాసం అని అర్థం, కర్మ సన్యాసం అని. సో ఆ విధంగా అకర్మి పరంగా అకర్మి రూపంగా కర్మలు లేకున్నట్లుగా ఉందా ఆశ్రమము. అందుకని ఆ ఆశ్రమానికి అకర్మి అనేసి, లేదా అకర్మిణ అంటే ఆ కర్మలు చేయనటువంటి వాళ్ళకంటూ ఇంకొక ఆశ్రమము. ఈ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఈ మూడైతే ఉన్నాయి ప్రసిద్ధంగా శాస్త్రంలో. ఈ మూడింటిని అతిక్రమించి ఈ కర్మలు చేయనటువంటి వాళ్ళను ఉద్దేశిస్తూ ఇంకొక ఆశ్రమం ఏది ఇక్కడ వినపడటం లేదు. అంటే శాస్త్ర సమ్మతం కాదు ఇది అని చెప్పడం. అకర్మిణ ఆశ్రమ్యంతరస్య అన్యత్ ఆశ్రమం ఇది ఆశ్రమాంతరం. రైట్. ఆ ఆశ్రమాంతరం లేదా ఆశ్రమ్యంతరం ఇంకొకటి లేదు ఇక్కడ, ఇంకొక ఆశ్రమం లేదు. కాబట్టి సన్యాసాశ్రమం అనేది లేదు. కాబట్టి కర్మ సన్యాసం అనేది లేదు. కర్మ సన్యాస పూర్వక ఆత్మనిష్ట అని కదా మనం చెప్పుకునేది. కర్మ సన్యాస పూర్వక ఆత్మనిష్ట. కర్మ సన్యాసం అంటున్నప్పుడు ఆ సన్యాసాన్ని 2 రకాలుగా చెప్పుకుంటారు. ఏషణాత్రయ సన్యాసం, అది ముఖ్య సన్యాసం. ఏషణాత్రయ సన్యాసం పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ వ్యుత్థాయ అత భిక్షాచర్యం చరంతి అంటున్నప్పుడు ఈ లోకేషణ లోకాలు కావాలనేటువంటి లోకేషణ, సాధ్యేషణ సాధ్యం, లోకాలు సాధ్యాలు భోగ్యాలు అవి పొందాలనేటువంటి ఇచ్ఛ లోకేషణ. పుత్రేణ అయం లోకో జయ్య, పుత్రుడి ద్వారా ఈ లోకాన్ని మనం పొందుతున్నాము అని శాస్త్రం. ఈ లోకంలో ఎవరైనా కూడా తండ్రి ఎంతకాలం ఉంటాడు ఈ లోకంలో? కొంతకాలం ఉండి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ తండ్రి ఆ తనయుణ్ణి ప్రతినిధిగా పెడుతున్నాడు ఈ లోకంలో వీడు నా ప్రతినిధి, వీడి ద్వారా నేను ఈ లోకాన్ని పొందుతున్నాను. ఆత్మావై పుత్రనామాసి, ఈ ఆత్మ అంటే నేను పుత్రుడి రూపంలో ఉత్పన్నమయ్యాను, పుత్రుడి రూపంలో ప్రకటమయ్యాను అని. ఆత్మావై పుత్రనామాసి అని ఆ విధంగా ఆ పుత్రుడి రూపంలో ఇక్కడ ఉంటూ ఈ లోకాన్ని నేను పొందుతున్నాను కాబట్టి పుత్రుడి ద్వారా ఈ లోకాన్ని పొందాలి. పుత్రేణ అయం లోకో జయ్య అని. రైట్. సో ఆ విధంగా ఈ లోకాన్ని పుత్రుడి ద్వారా, తర్వాత పరలోకాలను కర్మ ద్వారా పొందుతున్నారు కదా, అది పుత్రేషణ. పుత్రేషణ. ఆ తర్వాత విత్తేషణ. ఈ కర్మలు ఈ లోకాలను పొందాలంటే కర్మలు చేయాలి, కర్మలకు విత్తం ధనం కావాలి. సో ధనాన్ని సంపాదించాలనేటువంటి ఇచ్ఛ. సో లోకేషణ, పుత్రేషణ, విత్తేషణ ఈ 3 ఏషణలు, 3 ఇచ్ఛలు, సకల ఇచ్ఛలు, అన్ని ఇచ్ఛలు కూడా ఈ 3 భాగం అయిపోతున్నాయి. ఈ 3 కూడా మళ్ళీ 2గా చెప్తారు. సాధ్యేషణ, సాధనేషణ. సాధ్యం యందు ఆకాంక్ష, ఈ సాధ్యాన్ని పొందాలి. సాధ్యం అంటే పొందదగినటువంటి ఫలం, ఈ ఫలాన్ని పొందాలనేటువంటి కోరిక. ఆ ఫలం మీద ఆసక్తి ఉన్నప్పుడు ఆ ఫలాన్ని సాధింపజేసేటువంటి సాధనలో ఆకాంక్ష ఉంటుంది. దాన్ని సాధనేషణ అని. సాధ్యేషణ, సాధనేషణ. సాధ్యాలు పొందాలనేటువంటి కోరికను సాధ్యేషణ, వాటి సాధనల యందు ఆసక్తి. సాధ్యం యందు ఆసక్తి ఎందుకు? ఆ సాధ్యం ఆ పొందబడే వస్తు సుఖాన్ని ఇస్తుంది కాబట్టి, వస్తువులో కోరిక, ఆ వస్తువుని సంపాదిస్తుంది కాబట్టి ఆ సాధనంలో కోరిక. ఈ 2 రకాల ఈ కోరికలు సాధ్యేషణ, సాధనేషణ. ఈ రెండింటిని త్యజించడం సన్యాసం, ఏషణాత్రయ సన్యాసం. ఆ తర్వాత లింగ సన్యాసం అంటే ఈ వేషధారణ. రైట్. ఈ కాషాయ వేషము ఇత్యాదులు అయితే ఉన్నాయో అది లింగ సన్యాసం. ఏషణాత్రయ సన్యాసం ప్రధాన సన్యాసం అని. తర్వాత విధివత్ సన్యాసం. ఇది ఏషణాత్రయ సన్యాసానికి విధి అంటే దానికి ఒక పద్ధతి, ఒక ముహూర్తము, ఒక రిచువల్ అలాంటివి ఏం లేవు దానికి కదా. కానీ లింగ సన్యాసానికి ఆ విధులు అవన్నీ ఉంటాయి. రైట్. అది విధివత్ సన్యాసం అవుతుంది. ఏషణాత్రయ సన్యాసం సామాన్య సన్యాసం, ప్రధాన సన్యాసం అవుతుంది. ఆ సన్యాసం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. రైట్. ఆ అకర్మి, ఆ సన్యాసి, వాడికి ఒక ఆశ్రమం ఉంది. అకర్మిణ ఆశ్రమ్యంతరం లేదని పూర్వపక్షి. ఉందని సిద్ధాంతి, లేదని పూర్వపక్షి. అకర్మిణ ఆశ్రమ్యంతరస్య అశ్రవణాత్. సో ఆ పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ విత్థాయ అక్కడి నుంచి బయటపడి అత భిక్షాచర్యం చరంతి. సో భిక్ష ద్వారా జీవికను పోషించుకుంటున్నాడు, జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అని ఆ మంత్రం అక్కడ. సో ఆ విధంగా అకర్మికి ఒక ఆశ్రమం అంటూ ఇక్కడ చెప్పబడలేదు అని. కర్మచ బృహతీ సహస్ర లక్షణం ప్రస్తుత్య అనంతరం ఏవ ఆత్మజ్ఞానం ప్రారభ్యతే. తస్మాత్ కర్మి ఏవ అత్ర అధిక్రియతే. అందుకని అకర్మి ఇక్కడ ఆత్మజ్ఞానమే మోక్ష సాధన అయితే అవని, కానీ
ఆత్మజ్ఞానానికి అధికారి అయితే కర్మియే. కర్మయందు అధికారం ఎవడికైతే ఉందో వాడే జ్ఞానానికి అధికారి. కర్మయందు ఎవరికైతే అధికారం ఉందో వాడే జ్ఞానానికి అధికారి అంటున్నప్పుడు, కర్మయందు అధికారం ఉన్నవాడు కర్మలు చేస్తాడు. సో కర్మలు చేస్తున్నటువంటి వాడే జ్ఞానానికి అధికారి అంటున్నప్పుడు, కర్మలు చేస్తుంటాడు కర్మ అధికారి కాబట్టి, జ్ఞానానికి అధికారి కాబట్టి జ్ఞానాన్ని పొందుతుంటాడు. ఆ విధంగా ఏమైంది? జ్ఞాన కర్మ సముచ్చయం ఆ విధంగా వచ్చింది. ముందేమన్నాడు? మోక్షానికి ఆత్మజ్ఞానమే సాధనం కానీ, ఆత్మజ్ఞానమే సాధనం అవని అంగీకార్యమే అని ఆరంభించి విచారిస్తూ మళ్ళీ బ్యాక్ డోర్లోంచి ఏం తీసుకొస్తున్నాడు? జ్ఞానకర్మ సముచ్చయమే. అందుకని ఇది జ్ఞానకర్మ సముచ్చయ పూర్వపక్షం. జ్ఞానాన్ని అంగీకరించినట్లే అంగీకరించి దానికి ఒక ఆశ్రమం కర్మ సన్యాసం అనేదే లేదు కాబట్టి, కర్మ సన్యాసం అనేది లేనప్పుడు ఆ యజమాని కర్మటుడే జ్ఞానానికి అధికారం అవుతున్నాడు కాబట్టి కర్మలు చేస్తాడు, జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞాన కర్మ సముచ్చయం అని చెప్పడానికి ఒక దృష్టాంతాన్ని, ఒక యుక్తిని తీసుకొస్తున్నాడు. దృష్టాంతం కాకుండా యుక్తి ఏమని? కర్మచ బృహతీ సహస్ర లక్షణం ప్రస్తుత్య. ఈ బృహతీ సహస్ర లక్షణం, ఈ బృహతీ సహస్రం అనేది ఒక కర్మ. ఈ ఆరణ్యకంలో, ఐతరేయ ఆరణ్యకంలో వచ్చిన కర్మ. ఆ బృహతీ సహస్ర లక్షణం కర్మ ప్రస్తుత్య, ఆ కర్మను చెప్తూ దాని తర్వాతని, అంటే ఈ ఉపనిషత్తు కంటే పూర్వభాగం మనం ఉక్త బ్రాహ్మణం ఉక్త విజ్ఞానం అని చెప్పుకున్నాం కదా, ప్రాణోపాసన. ఆ విధంగానే బృహతీ సహస్రం అనేటువంటి ఒక కర్మను చెప్తూ, ఆ కర్మను చెప్పిన తర్వాత ఈ ఆత్మజ్ఞానం ప్రారంభం అవుతా ఉంది. అనంతరం ఏవ ఆత్మజ్ఞానం ప్రారంభ్యతే, దాని తర్వాత వెంటనే ఆత్మజ్ఞానం ప్రారంభం అవుతా ఉంది. కాబట్టి ఆ బృహతీ సహస్ర లక్షణ కర్మలో ఎవడైతే అధికారియో వాడికే తర్వాత చెప్పినటువంటి ఆత్మజ్ఞానానికి కూడా అధికారం లభిస్తుంది. రైట్. సో ముందు ఈ బృహతీ సహస్ర లక్షణం అనే కర్మ చెప్పబడింది. ఆ కర్మ చెప్పబడిన తర్వాత ఆత్మజ్ఞానం చెప్పబడింది. ఆత్మజ్ఞానానికి ప్రత్యేకంగా అధికార నిర్ణయం చెయ్యలేదు. అప్పుడు ఆత్మజ్ఞానానికి అధికారం ఎవడైతాడు? ముందు ఆ బృహతీ సహస్రం అనేటువంటి కర్మకు ఎవడైతే అధికారో వాడే కావాలి. దీన్ని అధికృత అధికారం అని కూడా చెప్పుకోవచ్చు. అధికృత అధికారం. ఆ బృహతీ సహస్రం అనే కర్మలో ఎవడైతే అధికారి అయ్యాడో వాడు అధికృత, అధికారాన్ని పొంది ఉన్నాడు. అటువంటి అధికారాన్ని పొంది ఉన్నటువంటి అధికృత వాడికే తర్వాత చెప్పేటువంటి జ్ఞానంలో కూడా అధికారము అని అధికృత అధికారాన్ని. రైట్. ఆ విధంగా ఆత్మజ్ఞానానికి అధికారి ఎవడు? కర్మియే. తస్మాత్ కర్మి ఏవ అత్ర అధిక్రియతే. కర్మియే జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి అధికారి. అంతేగాని కర్మ లేకుండా కేవలం ఆత్మజ్ఞానాన్ని శాస్త్రము విధానం చేయటం లేదు. నచ కర్మ అసంబంధి ఆత్మవిజ్ఞానం. అంతేకాకుండా ఆత్మవిజ్ఞానం అంటే ఇక్కడ ఆత్మవిజ్ఞానం అంటున్నప్పుడు సమ్యక్ జ్ఞానం అంటే ఉపాసన కాకుండా ఆత్మజ్ఞానము కర్మ అసంబంధి కానే కాదు. ఎందుకని? పూర్వవత్ అంతే ఉపసంహారాత్. ఇది కూడా సంగ్రహ భాష్యమే అవుతుంది. కర్మ అసంబంధి ఆత్మవిజ్ఞానం కానే ముందు ఏం చెప్పుకున్నాము? ఈ ఆత్మవిజ్ఞానానికి అధికారి కర్మ సన్యాసి కాదు, ఎందుకంటే ఆశ్రమం అక్కడ ఏమి చెప్పబడలేదు అని. ఆ తర్వాత ఇప్పుడు ఆత్మవిజ్ఞానం కర్మ సంబంధం లేకుండా ఉంది అని చెప్పడం కుదరదు. శృతి ప్రమాణం చూపిస్తున్నాడు మళ్ళీ. పూర్వవత్ అంతే ఉపసంహారాత్. ముందు ఏ విధంగా అయితే జ్ఞానకర్మ సముచ్చయం చెప్పబడిందో తర్వాత కూడా, లేదా ముందు ఏ విధంగా అయితే జ్ఞానకర్మ సముచ్చయం యొక్క ఫలం చెప్పబడిందో అదే ఫలం తర్వాత ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. ముందు ఈ ఉపనిషత్తు ఆరంభం కాకముందు ఈ ఆరణ్యకంలో ఎక్కడైతే మనం ఉపాసన చెప్పుకుంటున్నామో అక్కడ చెప్పబడినటువంటి ఫలమే తర్వాత అంతే ఉపనిషత్తు యొక్క అంతంలో కూడా అదే 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 చెప్తూ ఉపసంహరిస్తా ఉంది ఉపనిషత్తు. కాబట్టి ఉపనిషత్తు ఏ లక్ష్యాన్ని ఏ ఫలాన్ని అయితే చెప్తా ఉందో అదే ఫలాన్ని ఆరణ్యకంలో కూడా చెప్పబడింది. అదే ఫలం ఆరణ్యకంలో చెప్పబడింది. ఆ ఫలానికి ఖచ్చితంగా ఆరణ్యకంలో జ్ఞానకర్మ సముచ్చయమే అక్కడ విధానం చేసుకున్నాం. కర్మ ఉపాసనలు అక్కడ ఉన్నాయి. అక్కడ జ్ఞానం అంటే ఉపాసన, కర్మ ఉపాసన సముచ్చయాన్ని అక్కడ విధానం చేశారు. అదే ఫలం ఉపనిషత్తులో కూడా చెప్పబడుతా ఉంది, సర్వాత్మభావం అనే ఫలం. ఆ సర్వాత్మభావం అనే ఫలమే ఉపనిషత్ అంతంలో కూడా చెప్పబడుతా ఉంది. ఒకే ఫలం ఉంది. ఉపనిషత్తు యొక్క చివరిలో కూడా సర్వాత్మభావం అనే ఫలం. ఆరణ్యకంలో ఉపనిషత్తు ముందు కాక ఉపనిషత్తు ఆరంభం కాక ముందు ఆరణ్యకం చివరిలో కూడా
సర్వాత్మ భావం అనే ఫలం ఉంది. ఉపనిషత్తు ఆరంభం కాకముందు ఆరణ్యకంలో సర్వాత్మ భావానికి ఉపాసనా కర్మ సముచ్చయం హేతువుగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఉపనిషత్తులో కూడా ఉపాసన కర్మలకి సంబంధం ఉంది. ఆత్మజ్ఞానం ఉంటే ఉండని, ఆత్మజ్ఞానానికి కర్మ సంబంధం ఉండే తీరుతుంది, కర్మ అసంబంధి కాదు అని పూర్వపక్షం. ఈ పూర్వపక్షాన్ని తర్వాత క్లాస్లో చూద్దాం. అదే ముందు పూర్వపక్షమే ఇంకా ఎక్స్టెండ్ అవుతాం. ముందు పూర్వపక్షం మనం ఆ జ్ఞానకర్మ సముచ్చయవాదం చూస్తున్నాం. కేవల జ్ఞానం మోక్షానికి కారణం కాదు, ఆ జ్ఞానంతో పాటుగా కర్మ ఉపాసన సంబంధం ఉంది అని శృతిముఖంగా నిరూపిస్తున్నాడు. శృతిముఖంగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఇంకొక అంశం ఇది. ఓకే, ఇక్కడికి పెట్టేసుకుందాం. ఓ